నమస్కారం ప్రజలారా. ఈ రోజైతే తెలంగాణ సమాజం మేలుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మన తరతరాలుగా చూసుకుంటూ వస్తా ఉన్న మన తాతల కాలం నుంచి ఏదైతే మొఘళ్ళ సామ్రాజ్యం నడుచుకుంటూ వచ్చిందో, ఏదైతే నిజాం పరిపాలన ఏ విధంగా ఉందో, ఆ తరువాత కల్వకుంట్ల పాలన ఏ విధంగా ఉందో అని నానా రకాలుగా ఈ కుటుంబ పాలన, ఈ నియంత్రణ పాలన, ఈ రాజుల పాలన పోవాలని చెప్పేసి ఆ కాలం నుంచి పోరాడుకుంటూ వచ్చినప్పటికీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో చైతన్యం ఎటువంటి వచ్చిందంటే దొరల పాలన దింపేయాలా, రెడ్డిల పాలన తీసుకురావాలి. దొరల పాలన కుర్చీర కొట్టాలి, రెడ్డి పాలనకు బందోబస్తు కుర్చీనేయాలి అన్నట్టుగా ఈరోజు తెలంగాణ సమాజంలో మొత్తం ఎలా చూసినా కూడా రెడ్డి పాలనే. ఏ ఒక్క బడుగు బలహీన వర్గాలు, బీసీ వర్గాలు కానీ, ఎస్సీ ఎస్టీ వర్గాలు, గిరిజన వర్గాలు ఏడ చూసినా అక్కడో ఇక్కడ అమాస పుణ్యానికి వెలిసినట్టు చక్కున మెరిసినట్టు ఆడలో ఈయనే ఉన్నారు అంతే. ఈరోజు తెలంగాణ సమాజం మేలుకోవాలి. ఇక్కడ జరుగుతున్న రియాలిటీ గురించి మేలుకోవాలి. మన నుంచి మన నాయకుడు ఎందుకు రాకూడదు? మన కులం నుంచి, మన సమాజం నుంచి, అటు బీసీ ఎస్సీ ఎస్టీ గిరిజన వర్గాల కులాల నుంచి మనం ఎందుకు పోటీ చేయడానికి రాకూడదు? అంబేద్కర్ రాజ్యాంగం రాసి ఉంది, ప్రతి ఒక్కరికి పౌరునికి పోటీ చేసే హక్కు ఉందని. మనకు స్వయం హక్కు ఉంది. మనం ఎందుకు మన వర్గం కోసం మనం పోటీ చేయకూడదు? మనం ఎందుకు మన వర్గాల నుంచి ఒక నాయకుడిని ఎంచుకొని మనం ఎందుకు పరిపాలించుకోకూడదు? ఇది తెలంగాణ రాష్ట్ర సమాజం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు రెడ్డి పాలన గురించి పూర్తి స్థాయిలో చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేద్దాము. రెడ్ల రాజ్యము, రాష్ట్రంలో అన్ని పదవుల్లో రెడ్ల ఆధిపత్యం. సీఎంలో దాదాపు తన కులపోళ్లే, క్యాబినెట్ నుంచి కార్పొరేషన్ పదవుల దాకా, టీఎస్పీఎస్సీ చైర్మన్ నుంచి పోలీస్ కమిషనర్ల దాకా పాత అధికారులను పీకేసి మరీ రెడ్లకు పోస్టింగ్లు, అందరూ సమానమే అంటూ తన కులపోళ్లకే పెత్తనం, విమర్శలకు కారణమవుతున్న కాంగ్రెస్ తీరు. తెలంగాణ సమాజం ఒకటి అంటా ఉంది, ఒకటి తెలిసి ఒకటి తెలియక అంటా ఉంది. ఏమని? అక్కడ కేసీఆర్ గాని, హరీష్ రావు, కేటీఆర్, కవిత ఈ నలుగురే ఉన్నప్పటికీ కుటుంబ పాలన అంటారు. అన్నారా లేదా? మరి ఈ రోజు వచ్చేసేమో మీరు తెచ్చుకున్న చైతన్యంతో అందరు రెడ్లను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నియమించడం జరిగింది. మరి గాముచ్చడం చూద్దాం, ఎంతమంది రెడ్లు ఉన్నారు, ఏం కథ, పరిపాలిస్తారా, మనల్ని ముంచుతారా అనేది చూద్దాం. ఇక చూడండి, రెడ్ల రాజ్యం రాష్ట్రంలో బీసీ జనాభా 50% పైగా ఉంటుంది. కానీ అందులో ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన టికెట్లు అందులో వారు గెలిచిన సభకు వచ్చినవి తక్కువే. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల పరిస్థితి కూడా అలాగే ఉంది. కానీ చాలా తక్కువగా ఉండే కమ్మ సామాజిక వర్గానికి రేవంత్ రెడ్డి సర్కారు పదవుల్లోని ఎరతి వాచి పరిచింది. మీకు చెప్పినా కదా, బీసీ వర్గాలు కానీ, ఎస్సీ ఎస్టీ వర్గాలు కానీ, గిరిజన వర్గాలు కానీ దయచేసి మేలుకోండి. మన నుంచి మన నాయకుడు ఎందుకు పుట్టుకురాకూడదు? మన నుంచి మన నాయకుడు మనల్ని ఎందుకు పరిపాలించకూడదు? ఎన్ని రోజులు దొరలకి రెడ్లకి గులాంగిరి కొట్టుకుంటా వాళ్ళు ఇచ్చే మత్తులో ఊగిసలాడుకుంటా ఇంకెన్ని రోజులు బతకాలి? మన లంబాడి సమాజం నుంచి నాయకుడు ఎందుకు రాకూడదు? మన మాదిగ సమాజం నుంచి నాయకుడు ఎందుకు రాకూడదు? బీసీ వర్గాల నుంచి నాయకుడు ఎందుకు రాకూడదు? ఈరోజు తెలంగాణ సమాజం మేలుకోవాలి. ప్రతి ఒక్క గ్రామాల్లో ఉన్న పెద్ద చిన్నలు ప్రతి ఒక్కరు మేలుకోవాలి. ఈరోజు మన నాయకుడు ఎందుకు తయారు కాకూడదు? ఈరోజు రెడ్డి ఎందుకు ఎంచుకోవాలి? ఈరోజు దొరలను ఎందుకు ఎంచుకోవాలి? బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు పరిపాలించడం రాదా? అంత పెద్ద రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గిరిజన వర్గానికి చెందినప్పుడు మనం ఎందుకు మన పరిపాలన మనం చేసుకోలేము? ఇక్కడే తెలంగాణ ప్రజలు మారాలి. ఇక్కడ రెడ్డి వారికే ఎక్కువ ఆధిక్యతను చూపెడుతున్నారు. ఆడ 50% ఉన్నా కూడా వారికి పదవులు రాని పరిస్థితి. కానీ రెడ్డిలకు 0% ఉన్నా కూడా అందరికీ పదవులు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇక రేవంత్ రెడ్డి కుటుంబం ఏ విధంగా చూద్దాం. అసెంబ్లీ క్యాబినెట్ లో రెడ్లు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి, కందూరు జేవీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, పి సుదర్శన్ రెడ్డి, రేగులపల్లి భూపతి రెడ్డి, పట్లోళ్ళ సంజీవరెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, తమన్నగారి రామ్మోహన్ రెడ్డి, పర్ణికారెడ్డి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, అనిరుద్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, తుడి మేఘారెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ కుచ్చుగుళ్ళ రాజేష్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, రేవులి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, పాలగుర్తి యశస్విని రెడ్డి. ఇక గిన్ని రెడ్లు ఉన్నాక ఇక పేద ప్రజలను ఎలా పట్టించుకుంటారు? గిన్ని రెడ్లుండగా బీసీ నుంచి ఒక్క నాయకుడు అవ్వలేదా? ఎస్సీ నుంచి ఒక నాయకుడు అవ్వలేదా? ఎస్టీ నుంచి ఒక నాయకుడు అవ్వలేదా? టికెట్ ఇవ్వడానికి వీళ్ళకి ఎందుకు ఇంత అహంకారం? వీళ్ళకి ఎంత కుల మతాల పిచ్చి ఎందుకు? వీళ్ళకు రెడ్డిలు అంటే తెలుసు కదా, పేద ప్రజలను దగ్గర కూడా రానియరు. అయినా కూడా మా తెలంగాణ ప్రజలకు ఇంత చైతన్యమై ఓటేసులు చూడండి. వాళ్ళకు హ్యాట్స్ ఆఫ్ అంటే హ్యాట్స్ ఆఫ్. అసలు చైతన్యం దొరల పాలన దింపి రెడ్డి పాలన దింపే దాంట్లో కాదు చైతన్యం అంటే.
మన కులం నుంచి, మన బడుగు బలహీన వర్గాల నుంచి మన నాయకుడిని మనం ఎంచుకోవాలి, మనల్ని పరిపాలించుకునే నాయకుడిని ఎంచుకోవాలి తప్ప మనం పోయి ఒకరి కింద ఊడిగం చేసుకుని ఇంకా ఎన్ని రోజులు? తరతరాలుగా తాత ముత్తాతల కాలం నుంచి చూస్తూనే ఉన్నాం. వాళ్ళ కాలి కింద ఊడిగం చేస్తూ ఉన్నాం. వాళ్ళేమో ఆ రోజులో దొరలు అనబడే, ఈ రోజేమో నాయకులు అనబడే, గంతే తేడా ఏం లేదు. ఆడేమో కుర్రాతో కొట్టి మన మీద పన్నులు వసూలు చేసేటోళ్ళు, ఈ రోజేమో మనం తినే సరుకుల పైన పన్నులు విధించి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ఇది ఒకటి తెలంగాణ సమాజానికి అర్థం కావాలి. ఆ రోజు నుంచి ఈ రోజు మనం బానిసలమే, ఇంత మారలే, ఏ తేడా కూడా మారలే. మనం అదే బానిసగిరి చేస్తూనే ఉన్నాం, అదే దందాలు చేస్తూ ఉన్నాం. వారు ఇచ్చే మందు మత్తులో ఊగిసలాడిపోతా ఉన్నాం. వారు ఇచ్చే జెండాలు పట్టుకొని భుజాలు అరిగేలా తిరుగుతా ఉన్నాం. ఎవరైనా పార్టీ గురించి మాట్లాడితే మనలో మనం కుమ్ముకొని చచ్చిపోతున్నాం. కానీ రెడ్డిలో ఉన్న పేదరికమైన కుర్రాడైన ఏ రెడ్డి అయినా ఏ రోజైనా జెండా ఎత్తుకొని తిరిగాడా? ఏ రోజైనా నా పార్టీ నాయకుడిని అంటామని ఎక్కడైనా కొట్లాట అవుపడినట్టు మీకు కనిపించిందా? అవుపడాడు. మన కులాల నుంచే, మన బడుగు బలహీన వర్గాల నుంచే. నా నాయకుడు అంటే నీ నాయకుడు, వాడిని గల్లబట్టుడు, వీని గల్లబట్టుడు, వాని చెయ్యిరుచుడు, వీని కాలిరుచుడు. ఇది మనకు తెలిసింది. ఇది ఇకరైనా మారాలి. మనం మత్తు మధ్య నుంచి బయటకు వచ్చి, పార్టీల మత్తు నుంచి బయటకు వచ్చి, నా నాయకుడు నీ నాయకుడు కాకుండా మా వర్గం నుంచి నాయకుడు ఏడనే దాకా ప్రశ్నించే వరకు చైతన్యం కావాలి. నా తెలంగాణ ప్రజలు చైతన్యవంతమయ్యి కల్వకుంట్ల ఫ్యామిలీని తిప్పి రెడ్డిలను తీసుకొచ్చారు కదా, మరి ఆ రేవంత్ రెడ్డి చుట్టూ ముసిరే కొన్ని ఈగల్ని చూపెడతారండి. ఇక సీఎం చుట్టూ రెడ్లేందో చూడండి. సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి పెట్టిండు పెద్ద నాయకుడిని. ఎవరైనా ఓటుకు నోటు కేసు దొరికిన దొంగ, నంబర్ 1 దొంగ. ఆ దొంగ తీసుకొచ్చి క్యాబినెట్ పదవి ఇచ్చిండు. క్యాబినెట్ పదవి ఇచ్చిండా? మరి ఇచ్చే దాని సలహాదారుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి. రెడ్డి ఒకటే కదా, అందులో దొంగ అయితే ఏంది, దొర అయితే ఏంది. సీఎం ఓఎస్డి అజిత్ రెడ్డి, సీఎం సిపిఆర్ అయోధ్య రెడ్డి, సీఎం పర్సనల్ పిఏ జైపాల్ రెడ్డి, సీఎం సిఎస్ఓ చక్రవర్తి రెడ్డి, ఆఖరికి పిఏలో కూడా మనోడు అవపడతాడా అంటే జాడపత లేకుండా పోయాడు. దాంట్లో కూడా రెడ్డిలే. ఆ కార్దూర్ సెట్ కూడా రెడ్డియే కావచ్చు. ఎందుకంటే అంత కులం ఉంటుంది వీళ్ళకి, అంత పిచ్చి ఉంటుంది. ఇక పాలనలో రెడ్లు, టిఎస్పిఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డి. ఈ మహేందర్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలా? ఈ మహేందర్ రెడ్డి ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నానా రకాలుగా ఆట ఆడిచ్చాడు. దానికి తీరు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? మహేందర్ రెడ్డి నేను అధికారంలోకి రాగానే నీ అంతు చూస్తా, నిన్ను ఈడ్చుకెళ్తా, నిన్ను పండ పెడతా, అన్ని పదవుల నుంచి కూడా వీక్తా అన్నావు. మరి ఈ రోజు తీసుకొచ్చి టిఎస్పిఎస్సి బోర్డుకే చైర్మన్ చేసినాం. ఇక టిఎస్పిఎస్సి బోర్డు చైర్మన్ చేస్తే ఏమవుతుంది? ఉన్న పోస్టులు అమ్ముకుపోతారు, ఉన్న పోస్టులు రెడ్డిలోకి ఇచ్చేస్తారు. ఇది అమ్ముకున్నానికి అమ్ముకున్నంత, ఊడ్చేయడానికి ఊడ్చుకున్నంత. ఇంటెలిజెన్స్ చీఫ్ శ్రీధర్ రెడ్డి, డ్రగ్స్ కంట్రోల్ విభాగంలో డీజీ కమల్ హాసన్ రెడ్డి, ఫైర్ సర్వీస్ డీజీ నాగారెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ డీజీ ప్రకాష్ రెడ్డి, హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి. ఇక గిన్ని శాఖల్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏం తప్పు చేసినా కూడా ఎవరు చూపెడతాడు? ఏ రైడింగ్ ఆయన మీద జరుగుతుంది? స్టేట్ కూడా పూర్తి స్థాయిలో అన్ని శాఖలకు ఆయనకే మద్దతు. ఎందుకంటే ఎక్కడో పండుకొని ఉన్న ఒక మనిషిని తీసుకొచ్చి ఒక పదవిలో వేసేసి వదిలేసాడు. అది రేవంత్ రెడ్డి. అయినా రేవంత్ రెడ్డికి హ్యాట్స్ ఆఫ్. అసలు నిజంగా తెలంగాణ రాష్ట్ర బడుగు బలహీన ప్రజలు ఈరోజు లంబాడీలు ఏకమయ్యే రేవంత్ రెడ్డిని గెలిపించారు. ఎస్సీ వాళ్ళందరూ ఏకమయ్యే రేవంత్ రెడ్డిని గెలిపించారు. బీసీ వాళ్ళందరూ ఏకమయ్యే రేవంత్ రెడ్డిని గెలిపించారు. మరి అలాంటి వాళ్ళ నుంచి ఎవరినైనా ఒక్కరిని తీసుకొచ్చి నాయకుడిని చేశాడా? చేయలే. వాళ్ళ కులపోలు, నా కులపోలు నా గొప్పోలని వాళ్ళ కులపోలను పెట్టుకున్నాడు. మరి తెలంగాణ సమాజానికి కొంచెమైనా ఉండాలి కదా, చైతన్య గిన్నె రావాలి కదా. మరి ఇంకెన్ని రోజులు నా రేవంత్ రెడ్డి, నా జెండా, నాకు ఉండా అనుకుంటా పాడుకుంటా ఎన్ని రోజులు తిరుగుతారు? మన సమాజం నుంచి మన నాయకుడు రావద్దా? మనల్ని మనం పరిపాలించుకోవద్దా? ఇంకా రెడ్ల కిందే రాజరికం చేస్తూ ఉండాలా? గదే విచిత్రం. ఇదే రెడ్ల విచిత్రం అనుకుంటే ఇన్ని రోజులు బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు ఎట్లా అంటే ఇప్పుడు గాలాలేగానే షాప్ ఎట్లా పడుతుందో గట్లా పడుతున్నారు. ఒక్కొక్కళ్ళు రెడ్లను గుంజుకుంటున్నారు. ఇట్లా వీళ్ళు పోయి కలిసి వస్తాను, వీళ్ళకి టికెట్ ఇస్తున్నారు, ఇట్లేదో కానీ టికెట్ల కోసం పడిగాపులు కాసుకుంటా పార్టీలు మారుస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి రెడ్లకు గాలం. పట్నం మహేందర్ రెడ్డి తన భార్యకు ఎంపీ టికెట్ కోసం. చూడండి, ఈ పట్నం మహేందర్ రెడ్డి ఈయనకు ఉన్న పదవి చాలదన్నట్టు మళ్ళీ వీళ్ళ భార్యకు కూడా పదవి కావాలట. అంటే రేపు వీళ్ళ పుట్టబోయే బిడ్డకు కూడా పదవినే ఇవ్వాలి. మనం మాత్రం ఓట్లు వేసుకుందా గిట్నే చచ్చిపోదాం. మనకు నాయకుడు అవసరం లేదు, మన నాయకుడిని ఎంచుకోవాలి. కానీ మన నుంచి మన నాయకుడు రావద్దు. మనం మాత్రం ఓట్లు వేసుకున్నాం, మనం ఓట్లు వేయడానికే బతుకున్నాం. రంజిత్ రెడ్డి చెవళ్ళ ఎంపీ టికెట్ కోసం, మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కోసం త్వరలో చేరుతారని ప్రచారం. ఈయన నంబర్ వన్ ఇద్దరు రేవంత్ రెడ్డిని వీళ్ళిద్దరు ఎంత దోస్తానం అంటే తెర ముందు ఒక తీరు, తెర వెనకాల ఒక తీరు.
తెర ముందు రేవంత్ రెడ్డి నీకు నాకు పడతారా, నీ గొంతు నేను కొత్త, నా గొంతు నువ్వు కొత్త అనుకుంటా ప్రజల్ని మభ్య పెడతారు వీళ్ళిద్దరు. తెలంగాణ చూస్తేనేమో చీకటి బాగొత్తాం, రేవంత్ రెడ్డి ఎట్లనే చేసి నేను గుంజుకో పార్టీలా, ఈ బీఆర్ఎస్లో నా వల్ల కావట్లేదు అని ఒక ఆపహమైన మాటలు తీసుకొచ్చి ఈరోజు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలో జంప్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఈయన టీడీపీలో ఉన్నప్పుడు మల్లారెడ్డిను రేవంత్ రెడ్డి అన్నదమ్ములట ఇద్దరు, మనకు తెలియదు ఆ ముచ్చట. కానీ మన ముందు తొడలు కొట్టుకుంటారు, తొడలు కొట్టుకుంటే ఎర్రగా అయినట్టున్నాయి కానీ మన ముందు తొడలు కొట్టుకుంటున్నారు. ఇకనైనా తెలంగాణ రాష్ట్ర సమాజానికి చెప్పేది ఏంటంటే, బడుగు బలహీన సామాజిక వర్గాలు కానీ, బీసీ సమాజం వర్గాలు కానీ, ఎస్సీ ఎస్టీ గిరిజన సమాజం వారు కానీ మీరు ఓట్లేయడానికి పుట్టలేదు. ఒకటి చెప్తున్నా, మీరు ఓట్లేయడానికి పుట్టలేదు. మీరు మీ నాయకుడిని ఎన్నుకోవడానికి హక్కు కూడా ఉంది, ఆ హక్కు కల్పించబడి కూడా ఉంది. కాబట్టి దయచేసి మన వర్గం నుంచి మన నాయకుడు ఎందుకు రావద్దు అని ఈ రోజు నుంచి ప్రశ్నించాలి. ఈరోజు ఎంపీ టికెట్ పోయి ఓట్లు గుద్ది రావుడు కాదు, రాత్రికి రాత్రి డోర్లు కొట్టేసి 1000 రూపాయలు ఇచ్చి నాయకుడికి ఇస్తే ఓట్లు గుద్దుడు కాదు. ఇట్లా గుద్దే మన బతుకులు ఈ విధంగా అయిపోయినాయి. కాబట్టి ఇక నుంచి ఎంపీ ఎలక్షన్ల మన నాయకుడు రావడానికి అయితే పోరాటం చేయాలి. అంతేగాని ఎవడో రెడ్డి వచ్చిండు, ఎవడో దొరొచ్చిండు, ఎవడో నిజాం మాలిక్ వచ్చిండంటే మనం గిట్నే ఉంటాం. కాలాలు మారింది కానీ మన స్థితి మారలేదు. ఆ రోజుల కాలంలో కొరడాలతో కొట్టి మన దగ్గర పన్నులు వసూలు చేసేటోళ్ళు ఈరోజు మన దగ్గర తినే తిండి మీద వాళ్ళు పన్నులు వసూలు చేస్తున్నారా? కొంచెమైనా మేలుకోండి జరా. మన బిడ్డల భవిష్యత్తును ఆలోచించండి. ఇంకా ఎన్ని రోజులు రెడ్డి వాళ్ళకి ఊడిగం చేసుకుంటా బ్రతుకుదాం. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈ వీడియో ప్రతి ఒక్క బహుజన బిడ్డలకు షేర్ చేయండి. ఈ వీడియోని పూర్తి స్థాయిలో చూసి 10 మందికి షేర్ చేయండి. మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇంకా అడుగులో ముగ్గిపోతూనే ఉన్నారు. అలాంటి వాళ్ళు చైతన్యం అయ్యేంత వరకు ఈ వీడియోని షేర్ చేస్తూనే ఉండండి. దయచేసి ఇకనైనా మీరు మా నాయకుడు మీ నాయకుడు ఎవ్వరు కొట్లాడుకోవద్దు. మన సమాజం కోసం మనం కొట్లాడుకోవాలి. దయచేసి ప్రజలందరూ మేలుకోవాల్సిందిగా నా ఛానల్ తరపున అయితే వేడుకుంటున్నాను.